హలో అండి, ఈరోజు నేను మీ అందరికి యాపిల్ కోవా స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట స్వీట్ షాప్స్ నుంచి కొని తెచ్చుకునే స్వీట్స్ లో వాళ్ళు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడతారండి. అది హెల్త్ కి అస్సలు మంచిది కాదు. మరి ఫుడ్ కలర్ వాడకుండా ఈ యాపిల్ కోవా స్వీట్ ని హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 కప్ షుగర్ వేయండి. 1 గ్లాస్ చిక్కటి పాలు పోసి దీంట్లో 1 కప్ మిల్క్ పౌడర్ వేయండి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత పాలల్లో ఎక్కడ ఉండలేనిది లేకుండా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మిల్క్ పౌడర్ ఎక్కడ ఉండలేనిది లేకుండా ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి తిప్పుతూ పాలు బాగా మరిగి చిక్కబడి కోవా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. హై ఫ్లేమ్ లో చేస్తేనే కోవా త్వరగా రెడీ అయిపోతుంది. మీరు లో లేదా మీడియం ఫ్లేమ్ లో చేస్తే చాలా టైం పడుతుంది. జాగ్రత్తగా ఇలా తిప్పుతూనే ఉడికించాలి. ఏ మాత్రం మాడినా సరే ఫ్లేవర్ మొత్తం మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. పాలు బాగా మరిగి చిక్కబడి ఇలా కోవా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని కోవా ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి. ఇలా ఉండలా అయింది అంటే కోవా పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనుంచేయండి. మరి యాపిల్ కోవా స్వీట్ కి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడకుండా నేచురల్ గా హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తే చూసేయండి. బీట్రూట్ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క చెక్కేయండి. సగానికి కట్ చేసి మిక్సీ జార్ లోకి వేయండి. దీంట్లో కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసి బీట్రూట్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా బాగా గ్రైండ్ చేసిన తర్వాత బీట్రూట్ జ్యూస్ ని స్ట్రైనర్ తో వడకట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ ని స్టవ్ ఆన్ చేసి కడాయిలో వేయండి. స్టవ్ ని పూర్తిగా లో ఫ్లేమ్ లోకి పెట్టేసేయండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి తిప్పుతూ మరిగించండి. యాపిల్ కోవా స్వీట్ రెసిపీ కోసం మనం ప్రిపేర్ చేస్తున్న ఈ బీట్రూట్ ఫుడ్ కలర్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం రావాలి. ఇలా తీగపాకం వస్తేనే యాపిల్ కోవా స్వీట్ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా తీగపాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకుని రెడీగా పక్కనుంచేయండి. మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న కోవాని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కోవాని కొద్దిగా చేతిలోకి తీసుకుని రౌండ్ గా రోల్ చేయండి. ఇలా కోవాని రౌండ్ గా రోల్ చేసిన తర్వాత మధ్యలో వేలుతో ప్రెస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా యాపిల్ షేప్ వస్తుంది. ఇలా పర్ఫెక్ట్ గా షేప్ చేసిన కోవాని ఒక ప్లేట్ లోకి తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న నేచురల్ ఫుడ్ కలర్ ని అప్లై చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్వీట్ మొత్తం బీట్రూట్ ఫుడ్ కలర్ అప్లై చేసిన తర్వాత యాపిల్ కోవా స్వీట్ పర్ఫెక్ట్ గా అచ్చం మనం బయట స్వీట్ షాప్స్ నుంచి తెచ్చుకున్నట్టు లుక్ రావాలంటే మధ్యలో లవంగాన్ని పెట్టి లీఫ్ లాగా పిస్తాని సగానికి కట్ చేసి పెడితే పర్ఫెక్ట్ గా యాపిల్ లుక్ వచ్చేస్తుంది. ఈ విధంగానే మొత్తం అన్ని రెడీ చేసుకోండి. అంతేనండి, యాపిల్ కోవా స్వీట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. స్వీట్ కూడా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.